ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరగనుందా? పర్ఫార్మెన్స్ బాగాలేని మంత్రులపై వేటు వేసి కొత్త వారికి క్యాబినెట్ బెర్త్ కల్పించాలని కూటమి సర్కార్ భావిస్తుందా? అదే జరిగితే మంత్రులుగా కొనసాగేదెవరు? మంత్రి పోస్ట్ ఊడేదెవరు? చంద్రబాబు ఆలోచనలో ఉన్నదెవరు? ఈ చర్చ కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. మరోవైపు మంత్రి పదవులపైన ఆశలు పెట్టుకున్న వారు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారట. ఈసారి తమకు ఛాన్స్ ఖాయమని నమ్మకంతో ఉన్నారట. తమ గాడ్ ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారనే టాక్ వినిపిస్తుంది. అసలు మంత్రివర్గ విస్తరణలో ఏం జరుగుతుంది? కొత్తగా అమాత్యులుగా కాబోయేది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైందా? ముందుగా ప్రక్షాళన చేసి విస్తరణ చేపడతారా? పనితీరు బాగాలేని మంత్రులపై సీఎం గుర్రుగా ఉన్నారా? పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నవారిని తప్పించి కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా? కేబినెట్ బెర్త్ కోసం ఇప్పటికే ఆశావాహుల ప్రయత్నాలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ. ఉమ్మడి గుంటూరుకు 3 పదవులు, అందులో 2 టీడీపీ, 1 జనసేనకు. ఏపీలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైందన్న వార్తలు జోరందుకున్నాయి. కొన్ని కీలక మార్పులతో కేబినెట్ కోర్పు ఉండనుందట. మంత్రివర్గ విస్తరణ కంటే ముందే ప్రక్షాళన జరగనుందనే ప్రచారం జరుగుతోంది. పనితనం బాగాలేని మంత్రులపై వేటు వేసి వారి ప్లేస్లో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మంత్రులుగా కొనసాగుతున్న 8 మంది సిట్టింగ్లపై వేటు పడే ఛాన్స్ ఉందట. పలువురు మంత్రుల పర్ఫార్మెన్స్ పూర్గా ఉందని సీఎం చంద్రబాబు గుర్తించారట. ఇటీవల మంత్రుల పనితీరుపై నిర్వహించిన సర్వేలోనూ ఇదే అంశం తేలడంతో వారిని పిలిచి హెచ్చరించారట. పనితీరు మెరుగుపరుచుకోవాలని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారట. అయినా వారిలో మార్పు రాకపోవడంతో వారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించనున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. సామాజిక వర్గాలు, జిల్లా సమీకరణాల వారీగా ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఏపీ మంత్రివర్గ విస్తరణతో ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయట. కేబినెట్ బెర్త్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేస్తున్న పలువురికి మంత్రి పదవులు దక్కలేదు. కూటమి పంపకాల్లో భాగంగా ఉమ్మడి జిల్లా నుంచి దక్కిన 3 పదవుల్లో జనసేనకు 1 ఇచ్చారు. అయితే ఈ 3 పదవుల్లో 2 కేబినెట్ బెర్తులు ఒకే సామాజిక వర్గానికి దక్కగా మరో పదవి బీసీ వర్గానికి కేటాయించారు. పల్నాడు జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. దీంతో ఇప్పుడు విస్తరణ వేళ పల్నాడు జిల్లా నేతలు ఆశతో చూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పు చేయాల్సి ఉండటంతో ఆశావహులకు చివరి వరకు ఉత్కంఠ తప్పేలా లేదు. పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రివర్గంలో స్థానం ఇప్పుడు కేబినెట్ విస్తరణలో కీలకంగా మారుతోంది. పల్నాడు జిల్లా నుంచి కాపు, కమ్మ వర్గాల నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం కాపు వర్గం నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు రేసులో ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి కాపు వర్గ ఎమ్మెల్యేగా కన్నా మాత్రమే ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ కాపు వర్గానికి నామమాత్రంగానే పదవులు దక్కాయి. దీంతో కాపు వర్గానికి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనే చర్చ ఉంది. కాగా ఇదే సమయంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన కన్నా కంటే పార్టీ కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడి పార్టీ కోసం పనిచేసిన ఎరపతినేని శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ తెరమీదికి వచ్చింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా నుంచి మరో 2 సీనియర్లు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు నుంచి బీసీ వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ కీలకమైన రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తున్నారు. ఆయన్ని తప్పించే అవకాశాలు లేవని చెప్తున్నారు. కాగా ఇక మిగిలిన 2 స్థానాల్లో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఈ ఇద్దరూ టీడీపీ, జనసేన పార్టీలో నంబర్ 2 పొజిషన్లో ఉన్న నేతలు. వీరిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు లేవు. దీంతో ముగ్గురిని జిల్లా నుంచి మంత్రులుగా కొనసాగిస్తూ మరో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వటం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కేబినెట్లో సీఎం సహా 24 మంది మంత్రులున్నారు. ఇందులో సామాజిక సమీకరణాలను చూస్తే ఓసీలకు 12, బీసీకి 8, ఎస్సీలకు 2, ఎస్టీలకు, ముస్లింలకు 1 చొప్పున కేటాయించారు. ఇదిలా ఉంటే అసలు కేబినెట్ విస్తరణ సైతం ఇప్పట్లో ఉంటుందా అనేది సందేహంగానే కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు మాత్రమే అవటంతో మరో ఏడాది తర్వాతనే విస్తరణ లేదా ప్రక్షాళన ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ విస్తరణ జరిగిన ఉమ్మడి గుంటూరు నుంచి ఎవరికీ అవకాశం కనిపించటం లేదు.